సో చాలా మంది ఇది ఆబ్వియస్లీ మన క్విజిన్ అవ్వనప్పటికీ కూడా ఈ మధ్య దొరికేటువంటి పరాటాస్ లేకపోతే షవర్మాస్ ఈ వాటికి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఐ డూ గెట్ ఎ కామన్ క్వశ్చన్ లైక్ అందులో చికెన్ ఉంటుంది స్టఫ్, బయట పరాటా అది రోటీ టైపే కదా, అది హెల్ప్ అవుతుంది కదా అని అడుగుతారు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు బయట దొరికేటువంటి పరోటాస్ ఎప్పుడు కూడా మైదా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అవి స్ట్రిక్ట్లీ నాట్ అడ్వైజబుల్. మీరు ఇంట్లోనే హోల్ వీట్ ఆటాతో ప్రిఫర్ చేసేటువంటి పరాటాస్ ఎప్పుడు కూడా సేఫర్ సైడే. పరాటాస్కి ఎప్పుడైతే మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్ పెట్టుకుంటారో దాని యొక్క న్యూట్రియంట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. సో అప్ టు 1.5 ఆర్ మాక్సిమం మీరు వెయిట్ గెయిన్లో ఉంటే 2 పరాఠాస్ వరకు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ బయట దొరికేటువంటి బన్ పరాఠాస్ ఆర్ బటర్ పరాఠాస్ ఇవన్నీ కూడా మైదా బేస్డ్ కాబట్టి దోస్ ఆర్ నాట్ రియలీ హెల్ప్ఫుల్. మీకు డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, షుగర్ స్పైక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మేజర్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద రీఫైన్డ్ ఫ్లోర్ విచ్ ఈస్ యూస్డ్. మైదాతో చేస్తారు కాబట్టి స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే మీకు షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా మీరు పరాటాని అవాయిడ్ చేయడమే మంచిది. ఒకవేళ ప్రిఫర్ చేయాలి అనుకుంటే కనుక ఇంట్లో చేసినటువంటి పన్నీర్ పరాటా, గోబీ పరాటా ఆర్ మిక్స్డ్ వెజిటేబుల్ పరాటా, లాకీ పరాటా లైక్ సొరకాయ తురుముతో చేసినటువంటి పరాటా ఇవన్నీ బేసికల్లీ మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక యూ కెన్ ఆల్సో ఎంజాయ్ పరాటా.